అమృతాంశూద్భవః ఓం అమృతాంశూద్భవాయ నమః. అమృతాంశు అంటే చంద్రమండలము అంటే చంద్రుడు, అమృతకిరణాల మూలము. ఉద్భవః అంటే ఉద్భవించినవాడు, పుట్టినవాడు. అమృతాంశూద్భవః అంటే చంద్రమండలము నుండి ఉద్భవించినవాడు లేదా చంద్రకాంతి రూపంలో వ్యక్తమయ్యేవాడు. ఆది శంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం శంకరాచార్యులు అమృతాంశూద్భవః అనే నామాన్ని విశ్వరూప పరమాత్మ యొక్క సార్వత్రిక తేజస్సుకు సూచనగా వ్యాఖ్యానించారు. అమృతాంశః అంటే చంద్రుడు, ఉద్భవః అంటే దాని నుండి ఉద్భవించువాడు అంటే చంద్రకాంతి రూపంలో ప్రత్యక్షమయ్యే పరమేశ్వరుడు. చంద్రుడు శాంతి, శీతలత్వం, జ్ఞానం, అమృతత్వానికి సూచకం. కాబట్టి ఈ నామం పరమాత్మలోని శాంతతత్వం మరియు జ్ఞానస్వరూపతను సూచిస్తుంది. భగవంతుడు స్వరూపంలోని శాంతి, చంద్రుడు వంటి శీతలకాంతి, సదా అమృతమయుడై ప్రకాశించేవాడు. ఆయన తేజస్సు వల్లే చంద్రుడు అమృతకిరణాలతో ప్రకాశిస్తాడు. చంద్రుడు ఆయన కాంతి యొక్క ప్రతిబింబమే. పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీ వైష్ణవ సాంప్రదాయం. చంద్రాత్ అమృత శ్రవణానాం మూలమివ తేజసాం జనకత్వాత్ అమృతాంశోద్భవః అంటే భగవంతుడు చంద్రుని కాంతికి, అందులో ఉన్న శీతల అమృతధారకు మూలకారణుడు. చంద్రుని అమృతత్వం కూడా ఆయన తేజస్సు వల్లే ఉద్భవించింది. ఇక్కడ అమృతం అంటే జీవనశక్తి, అంశు అంటే కిరణాలు, ఉద్భవః అంటే కారణభూతుడు. అందువల్ల పరమాత్మను అమృతాంశూద్భవః అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన చంద్రుడి ప్రకాశానికి, జీవశక్తికి మూలం. భానుః అంటే ఓం భానవే నమః. భానుః అంటే ప్రకాశించేవాడు, తేజోమయుడు లేదా సూర్యుని రూపుడైన వాడు. భానుమనేది సూర్యునికి సాధారణ నామమైనప్పటికీ ఇక్కడ అది విష్ణువు యొక్క తేజస్వరూపాన్ని సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకర భగవత్పాదులు భానుః అనే నామాన్ని ప్రకాశస్వరూపుడైన పరమాత్మగా వ్యాఖ్యానించారు. భాసతే ఇతి భానుః అంటే ఆయన తన స్వతంత్ర తేజస్సుతో, తన అంతరంగ కాంతితో, జ్ఞానరూప ప్రకాశంతో సమస్త జగత్తును ప్రకాశింపజేయువాడు. సూర్యుడు దృష్టికి ప్రకాశమిచ్చినట్లు భగవంతుడు బుద్ధికి, హృదయానికి జ్ఞానరూప ప్రకాశాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు స్వయంగా జ్ఞానరూప తేజస్సు. ఆయన వల్లే సమస్త లోకాలు ప్రకాశిస్తాయి. ఆయన తేజస్సు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన వాటిలో వ్యక్తమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. శ్రీవైష్ణవ సంప్రదాయం. భట్టారులు భానుః అనే నామాన్ని ఇలా వివరిస్తారు. భానుః భాసయతి సర్వాణి భూతాని ఇతి భానుః అంటే భగవంతుడు సమస్త భూతమాత్రలను, చైతన్య జడస్వరూపాలను తన కాంతితో ప్రకాశింపజేయువాడు. ఆయన తేజస్సు అంతరంగానికి, బాహ్య జగత్తుకు మూలమైనది. భగవంతుడు ఆత్మజ్యోతి రూపుడు అంటే స్వయం ప్రకాశుడు. ఆయన కాంతి వలనే ఇతర ప్రకాశకులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన వాటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఆయన తేజస్సు జ్ఞానస్వరూపం, కృపామయం, అజ్ఞాననాశకం. శశబిందుః అంటే చంద్రుని బిందువులా ప్రకాశమానుడైనవాడు, చంద్రుని వంటి శాంతతేజోమయుడు, సర్వలోకాలను తన చంద్రమయ కాంతితో ప్రసన్నం చేసేవాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం శశినః బిందురివ కాంతిమాన్. భగవంతుడు చంద్రునిలోని బిందువులా మృదులమైన, శాంతమైన, సౌమ్యమైన కాంతిస్వరూపుడు. ఆయన తేజస్సు సూర్యునిలా దహించదు, చంద్రునిలా శాంతంగా, మృదువుగా భక్త హృదయాన్ని శాంతింపజేస్తుంది. భగవంతుని కాంతి జ్ఞానమయమైనది, అహింసామయమైనది, శాంతస్వరూపమైనది. ఆయన తేజస్సు హింసించదు, అది చంద్రప్రభవలే శాంతమైనది, మృదువైనది, భక్త హృదయమును తేజస్వినం చేస్తుంది. ఉపనిషత్ ఆధారం. తమసః పరస్తాత్ సూర్యో యథా సర్వమిదం ప్రకాశయతి. భగవంతుడు సూర్యుని, చంద్రుని, అగ్ని మొదలైన ప్రకాశకుల మూలమైన స్వప్రకాశుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం
శ్రీవైష్ణవ సంప్రదాయం. శశిః శాంతతామయశ్చ బిందుః సౌమ్యతామయశ్చ. శశబిందురితి. భగవాన్ మృదుతేజసా భక్తానాం హృదయప్రసాదకః. అంటే భగవంతుడు చంద్రుని వంటి శాంతతతో కూడిన తేజస్సును కలిగి ఉన్నాడు. ఆయన కాంతి భక్తుల హృదయాలను శాంతపరుస్తుంది, ప్రసన్నత కలిగిస్తుంది. సూర్యుడు తేజస్సుతో కఠినుడైతే చంద్రుడు శాంతుడైనట్లే విష్ణువు కృపా తేజస్సు సౌమ్యరూపమైనది. సురేశ్వరః. ఓం సురేశ్వరాయ నమః. సురానాం ఈశ్వరః ఇతి సురేశ్వరః. సుర అంటే దేవతలు, ఈశ్వర అంటే అధిపతి, నియంత. సురేశ్వరః అంటే దేవతల అధిపతి. భగవంతుడు సమస్త దేవతలకు మూలకారణం. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన సర్వదేవతలు ఆయన నుండి శక్తిని పొందుతారు. వీరు యజ్ఞఫల ప్రదాతలు. అయితే విష్ణువు వారందరికీ ప్రాణశక్తి, అధిపత్యశక్తి ఇచ్చిన పరమేశ్వరుడు. అందుచేతే ఆయనే సురేశ్వరః. దేవతలకు అధిపతి, దేవతల యజమాని, దేవతలను నియంత్రించే పరమేశ్వరుడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం సురానామపి ఈశ్వరః సురేశ్వరః. యః ఇంద్రాదీన్ సురాన్ నియుంక్తి సహ సురేశ్వరః అంటే విష్ణువు ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు వంటి దేవతలకు అధిపతి. వీరు భౌతిక లోకాలలో విధులు నిర్వహించేవారు. కాని ఆ దేవతల శక్తి, ఆజ్ఞ, తేజస్సు అన్నీ విష్ణువు నుంచే ఉద్భవిస్తాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సాంప్రదాయం. భట్టారులు సురేశ్వరః అనే నామానికి మరింత భక్తి ఆధారమైన అర్థాన్నిచ్చారు. సురానాం స్వస్వాధీన భోగప్రదానకర్త సురేశ్వరః అంటే భగవంతుడు సురులు, దేవతలు సుఖించే దివ్యభోగాలను ప్రసాదించువాడు. ఆయనే వారికి స్థితి, శక్తి, సౌభాగ్యమిచ్చినవాడు. దేవతలు ఆయనను ఆధారంగా చేసుకుని విశ్వవ్యవహారం కొనసాగిస్తారు. సురేశ్వరః అంటే భక్తులకు, దేవతలకు సమానమైన కరుణతో న్యాయంగా ఫలమిచ్చే అధిపతి. ఔషధం. ఓం ఔషధాయ నమః. దేనిచే రోగం నశిస్తుందో అది ఔషధం అని అర్థం. భగవంతుడు సర్వజీవుల రోగాలను, దుఃఖాలను నశింపజేయు పరమ ఔషధము. భౌతిక రోగములు మాత్రమే కాదు, మనోరోగములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య కూడా నశింపచేసేది ఆయనే. దేవుడు స్వరూపతః ప్రాణప్రదాత, పోషకుడు, ఆరోగ్యస్వరూపుడు. అందుకే ఆయనే సర్వరోగ నివారణమైన ఔషధం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం ఔషధం భవవ్యాధి నాశనమితి ఔషధం. విష్ణుః భవమనే జనన మరణమయ వ్యాధిని నశింపజేయు ఔషధము. భవవ్యాధి జనన మరణములచే కలిగే కర్మబంధరోగము. దీనికి మందు ఏదంటే భగవన్నామ స్మరణం, భక్తి, ధ్యానం. అందుకే విష్ణువు స్వయంగా ఆ ఔషధరూపుడు. వేదాంత దృష్ట్యా భగవంతుని జ్ఞానం అనే ఔషధం మాయారోగాన్ని నశింపచేస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం తత్ప్రసాదమాత్రేణ సర్వవ్యాధి విమోచనాత్ ఔషధం. భగవంతుని కృపచూపు లేదా కటాక్షమే సమస్త వ్యాధులను తొలగించే పరమౌషధం. ఆయన అనుగ్రహం లేకుండా ఏ ఔషధమూ ఫలించదు. అందువల్ల ఆయన సాక్షాత్తు ఔషధరూపుడు. పరమార్థంగా ఆయన కృపే మన భవజన్మ మర్మాన్ని, కర్మబంధాన్ని నశింపచేస్తుంది. జగత్సేతుః. ఓం జగత్సేతవే నమః. సర్వజగత్తుకీ సేతువు. బంధము, సంధానం, ఆధారం, మార్గదర్శి అని అర్థం. జ్ఞానమార్గం, భక్తిమార్గం, కర్మమార్గం ద్వారా జీవాత్మను మోక్ష సాధనమునకు చేర్చు దైవశక్తి ఆయనే. అతడు సమస్త జగత్తుకీ ధారాధారుడు, పరమపదానికి ప్రవేశద్వారం, సత్యమార్గానికి దారిచూపువాడు. అందువల్ల ఆయనే జగత్సేతుః, జగత్తును రక్షించే దైవసేతువు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం జగతాం సేతుః సంరక్షకో బంధకశ్చ అంటే భగవంతుడు సర్వజీవుల మధ్య సంధానకర్త, రక్షకుడు, బంధకుడు. సేతువు ఎలా రెండు తీరాలను కలుపుతుందో అలాగే భగవంతుడు జీవాత్మను పరమాత్మతో కలుపుతాడు. అతడు ధర్మమార్గాన్ని స్థాపించి మానవ జీవితాన్ని రక్షించే రక్షాసేతువు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం
సంసార సముద్రతీరణాయ భక్తానాం సేతులివ బంధనాత్ జగత్సేతుః అంటే భగవంతుడు భక్తులందరికీ సంసార సముద్రాన్ని దాటించే దైవపాలముగా నిలుస్తాడు. సంసారమనే జలధిని దాటడానికి ఆయన కృపే ఒకే మార్గం. ఆ కృపతోనే భక్తుడు పరమపదాన్ని చేరగలడు. అందువల్ల ఆయనే జగత్తును పరమపదానికి కలిపి సేతువు. ఇక్కడ సేతు అన్నది రక్షణ, సంధానం, మోక్షమార్గం అన్న 3 అర్థాల్ని ఇస్తుంది. సత్యధర్మ పరాక్రమః. ఓం సత్యధర్మ పరాక్రమాయ నమః. సత్యం మరియు ధర్మంలో పరాక్రమం కలవాడు అని అర్థం. సత్యం అంటే వాస్తవమైనది, నిత్యమైనది, పరమాత్మ స్వరూపం. ధర్మం అంటే సత్యానికి అనుకూలమైన కర్తవ్య మార్గం. పరాక్రమం అంటే అచంచలమైన శక్తి, ధైర్యం, యుద్ధ విజయం. భగవంతుడు సత్యమూ ధర్మమూ అనే 2 దివ్యస్తంభాలపై స్థితుడై వాటిని రక్షించడానికి పరాక్రమాన్ని ప్రదర్శించువాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం సత్యధర్మయోః పరాక్రమః ప్రాభవో యస్య సః సత్యమును ధర్మమును స్థాపించుటలో అచంచలమైన పరాక్రమం కలవాడు. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థం అవతారములు గ్రహిస్తాడు. భగవద్గీత 4.7-8 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అందువల్ల సత్యమూ ధర్మమూ క్షీణించినప్పుడు ఆయన పరాక్రమం వాటిని పునరుద్ధరిస్తుంది. ఆయన పరాక్రమం శక్తి, జ్ఞానం, కరుణ, ధర్మనిర్వహణ అనే 4 రూపాలలో ప్రత్యక్షమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం సత్యధర్మో యస్య పరాక్రమః తేన ధర్మ సంస్థాపన కార్యమాచరతి అంటే భగవంతుని శక్తి స్వయంగా సత్యమూ ధర్మమూ అయినవి. ఆ సత్యధర్మాలే ఆయన పరాక్రమానికి మూలం. ఆ శక్తిచే ఆయన ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వర్తిస్తాడు. భగవంతుడు ధర్మాన్ని తన శక్తుల ద్వారా పునరుద్ధరిస్తాడు. సత్యం ద్వారా అవిద్యను తొలగిస్తాడు. ధర్మం ద్వారా కర్మను నియమిస్తాడు. పరాక్రమం ద్వారా అధర్మాన్ని సంహరిస్తాడు.